హలో హాయ్ వన్. హలో ఎవ్రీవన్. ఓకే, ఇప్పుడు మేము శ్రీశైలం పోతున్నాం. శ్రీశైలం వెళ్తున్నాం మహాశివుని కాడికి. శ్రీశైలం వెళ్తున్నాము. టీ కోసం ఆగినాం, పొద్దున్నే స్టార్ట్ అయినాం. నార్మల్గా నేను ఈ పాటి కేదార్నాథ్లో ఉండాలి కానీ కుదరలేదు. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు. కుదరకపోతే శ్రీశైలం పోదాం అని చెప్పి శ్రీశైలం పోదాం అని చెప్పి వెళ్తున్నాం. ఓకే, ఏందోకే శ్రీశైలం వెళ్తున్నాం. ఇప్పుడు దారిలో ఉన్నాం, టీ దగ్గర టీ తాగడానికి ఆగినాం. టిఫిన్ ఏం చేయలేదు, ఉపవాసం ఉండి దర్శనం అయిపోయినాక తింటాం. హాస్ని, అక్కి, సత్యం ఇడ్లీ దోశ తినేశారు. మేము ముగ్గురం మాత్రం తినలేదు. పొద్దున్నే తినాలనిపించలేదు. తర్వాత తొందరగా దర్శనం అయిపోతుంది, తర్వాత తిందాంలే అనుకున్నాము. కానీ చాలా లేట్ అయింది, బాగా కాలింది మాకు. ఇంకా ఇదంతా శ్రీశైలం నల్లమల అడవులు. రోడ్డు చాలా బాగుంది. ఎక్కడ రోడ్డుకైతే ప్రాబ్లం లేదు, కానీ కర్వీగా ఉండటం వలన రోడ్డు యాక్సిడెంట్స్ కూడా అయినాయి. మేము వెళ్ళే దారిలో రెండు కార్లు అప్పుడే యాక్సిడెంట్ అయ్యి అక్కడే ఉన్నాయి. సో జాగ్రత్తగా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే డ్రైవ్ చేస్తే బెటర్ కారు. ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేదానికి ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. హైదరాబాద్ నుండి ఆర్ఎల్స్ ఇంకెక్కడ దగ్గర ప్రాంతాల్లో ఉండి ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు చీకటి పడితే చాలా కష్టంగా ఉంటుంది డ్రైవింగ్. ఇంకా ఈ అడవిని కూడా నైట్ 9 తర్వాతనో ఏమో కరెక్ట్గా తెలియదు నాకు, బట్ నైట్ అలౌ చేయరనమాట డ్రైవింగ్. అడవిలో చెక్ పోస్ట్ల దగ్గర క్లోజ్ చేసేస్తారు. లేదు అంటే అక్కడ శ్రీశైలం దగ్గర చాలా రూమ్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా మేబీ అక్కడ వెళితే కూడా దొరకచ్చేమో, తెలీదు. ఎందుకంటే క్రౌడ్ అయితే బాగానే ఉండింది. వీకెండ్స్లో ఇంకా క్రౌడ్ ఉండొచ్చు, ఇంకా స్పెషల్ డేస్లో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండొచ్చు. మాకు అవసరం లేకుండే, అక్కడ స్టే చేయాల్సిన అవసరం లేకుండే. మేము దర్శనం త్వరగానే అయిపోయింది కాబట్టి మేము ఆ రోజే రిటర్న్ వచ్చేసాం. డ్యామ్లో వాటర్ లేవు, మొత్తం చిన్న మడుగు ఉంది అంతే కింద. వర్షాకాలంలో అయితే బాగా వాటర్ ఉండొచ్చు మొత్తం. కానీ ఈ ఇయర్ వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి ఎక్కడ చూసినా కూడా చెరువులు, వాగులు, వంకలు అన్నీ ఎండిపోయే ఉన్నాయి. ఎండ అలవాట్లేక నిన్న ఎండకి వెళ్ళిపోయినాం కదా, ఎట్లా అయిపోయిందంటే బాడీ చాలా వేడి చేసేసింది. ఇంకా అక్కడేమో దర్శనం చేసుకునేదాకా ఫుడ్ లేదు, సరిగ్గా వాటర్ లేవు. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికల్లా స్వెట్ వచ్చేసి మొత్తం బట్టలంతా తడిచిపోయినాయి. ఇక చూడండి, జనాలు అయితే బాగానే ఉన్నారనమాట. బాడీ అంతే, వాడి మీదనే పోవాలి దర్శనానికి. ఓకే, ఇక్కడ ఉంది మా క్యూ లైన్కి. డబ్బులు దర్శనం పెట్టించుకోవాలి. ఆ రవ్వలు ఇస్తా అందులే. పద. ప్లానింగ్ లేకుండా వచ్చినాం దర్శనానికి, ఎట్లయితుందో ఏమో చూడాలి. ఏమి టికెట్స్ ఏం బుక్ చేసుకోలే దర్శనానికి. జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. ఇదేనా, ఇటేనా? ఇటు 300 ఉంది రవలి, 300 ఉంది. చూద్దాము, ట్రై చేద్దాము. అక్కడ టికెట్ కౌంటర్ ఆడుంది.
మా అమ్మ చూడండి ఇంత బిజీలో కూడా మామిడికాయలు కొనకొచ్చుకొని తినుకుంటా వస్తుంది. పాపం పొద్దుటి నుండి ఏం తినలే, టిఫిన్ తినలే, మేము దర్శనం అయిపోయినాక తిన్నాం. మా 10 రూపాయలు ఏంది మా కొన్ని రావచ్చు, 2 పీసులు ఎగుతాండి, 2 పీసులు 20 రూపాయలు కంటే ఆకలి అవుతుంది. ఫోన్ లాకర్లో పెట్టేస్తాను. వాళ్ళు రా ఫోన్ కొట్టేది కొట్టు. నీ ఫోన్ ఏది? అవునా, నాది ఒక్కదేనా అయితే. బాయ్ ఫ్రెండ్స్. దర్శనం అయ్యేసరికి మేము డిహైడ్రేట్ అయిపోయాము. దర్శనం అవ్వగానే చకచక బయటకు వచ్చేసి చల్ల నీళ్లు తాగితే కొంచెం ప్రాణం లేచి వచ్చింది. ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. వెంటనే అక్కడ కొంచెం ఏదో ఫుడ్ దొరికితే తినేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ దారిలో డ్యామ్ చూస్తున్నాము. ఏం లేవు, వాటర్ ఎంత ఎండిపోయి చిన్న నీళ్ళ మడుగులు ఉన్నాయి అంతే. తిరిగిలేమన్నా ఉన్నాయి అనుకో, ఎంత బాగా కొన్ని కోసి ఇవ్వవా నాకు? తిని చూస్తా. ఏది పట్టుకోవాలి? నాకివ్వు నాకివ్వు నాకివ్వు, ఇంకివ్వు 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 ఇంకి. బాగున్నాయా? నో, డేట్స్. డేట్స్, ఇండియన్ డేట్స్ ఇవి. తిని చెప్పు ఎలా ఉన్నాయా? తిన్నా. బాబా అదిరిపోయినాయమ్మా టేస్ట్. నానా మన స్టీల్ బాక్స్ తీసుకురా, అందులోకి వస్తాం. లేదా కవర్దా? స్టీల్ చేయడం చూపిస్తున్నా. అమ్మా ఆగు చెప్పు. 2 సార్లు వెళ్ళినావు కదా నువ్వు. అబ్బో జడ బాగానే పెరిగింది నీకు. ఇటు తిరుగు చెప్పమ్మా. 2 సార్లు పోయినావు కదా. మా కూతురమ్మడు వెళ్ళినా బాగానే ఉంది. దేవుని దర్శనం బాగానే దొరికింది, బాగుంది. ఎందుకు బర్రె లెక్కలాగా? బర్రె లెక్క తెలుసుగా, ఓట్లు పెట్టుకునేది. బర్రె లెక్క లాగా బాగానే ఉంది. చెండు బావా తాటి ముంజలు. ఇంకా మా హౌస్ కన్స్ట్రక్షన్ అప్డేట్ ఇది. చాలామంది అడుగుతున్నారు, మెసేజ్ పెడుతున్నారు, ఇది మీ డ్రీమ్ హౌజా అని, లేకపోతే ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది కదా మళ్ళీ ఇదేంటి అని. ఆల్రెడీ మేము 2020లో ఇల్లు కట్టుకున్నాం. ఇది ల్యాండ్ మేము 2016లో కొనిన్నాము. అప్పటి ల్యాండ్ అప్పుడు చిన్న రూములు ఉంటే అవి రెంట్కి ఇచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు ఇంకా అంతా పగలగొట్టేసి ఇల్లు కడుతున్నాం, ఎందుకంటే రెంట్లకి ఇచ్చేసేయడానికి.
మేము మూవ్ అవ్వటం అంతా ఏమీ అవ్వదు, జస్ట్ కట్టేసి రెంట్లకి ఇచ్చేయటానికి. ఇప్పుడు దీనికి 2 స్లాబ్లు కంప్లీట్ అయిపోయినాయి. 4 ఫ్లోర్స్ ఇద్దాం అనుకుంటున్నాము, చూడాలి. డబ్బులు 4 ఫ్లోర్స్ పైన డబ్బులు లేవు. లోన్కి ట్రై చేసినాం, లోన్ వస్తే 4 or 5 వేస్తాము. లేదంటే మా దగ్గర ఓన్లీ 2 ఫ్లోర్లు కట్టేంత డబ్బులు మాత్రమే ఉన్నాయి, 2 ఫ్లోర్లు కడతాము. ఇది స్లాబ్. ఈ స్లాబ్ వేసిన 15 daysకి మళ్ళీ ఇంకొక స్లాబ్, సెకండ్ స్లాబ్ కూడా వేసిండ్రు. ఇది మొత్తము, ఈ స్లాబ్ మొత్తము ఎలా వేస్తారంటే ఆల్రెడీ రెడీ మిక్స్ ఉంటుంది. రెడీ మిక్స్ తీసుకొచ్చి పైపులతోని వేసేస్తారు. మొత్తం అంతా ఒక 1 hour 2-3 hours 2-3 hours మ్యాక్సిమం 4 hours వాళ్ళు మొత్తం 2000 SFTకి స్లాబ్ వేసేసారు. దాని తర్వాత దానిపైన సిమెంట్ కట్టలు కట్టి వాటర్ అంతా పెట్టేసి వాటర్ పెడతారు. కొద్ది రోజులు ఒక 10 days అట్లా మొత్తం వాటర్ పెడతారు. చాలా కష్టపడి కడుతున్నారు, ఎందుకంటే ఎండకి అంత కష్టం చేయడం మామూలు విషయం కాదు. మేము జస్ట్ అట్లా బయటికి వెళ్తేనే మా బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, వేడి చేస్తుంది, ఇట్లానే అయిపోతుంది బాడీ. ఎండలో పడి ఇట్లాగా కష్టం చేయడం మామూలు విషయం కాదు. ఇక మా అమ్మ వస్తే మా అమ్మ కూడా చూపించడానికి తీసుకెళ్ళాను. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షను. మనది కాదా అదే? ఓకే. ఈ ఎండలకి ఎక్కడికైనా వెళ్ళి వ్లాగ్స్ చేసి అంత సీన్ లేకుండే, చాలా హాట్ ఉండటం వలన, ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ అవటం వలన నాకు ఇంకా రొటీన్ లైఫ్ అయిపోయింది. ఇంకా మీకు శ్రీశైలంకి సంబంధించి కానీ ఇంకా కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి ఈ వీడియోని. ఓకే, బాయ్. నీళ్ళు బాగా